మాకు అధికారం ఉంది ఇక మేమే చేసింది అంటే కరెక్ట్ కాదు కదా. ఉమ్, ఏదో మాకు సరే తప్పో ఒప్పో ఆవేశము ఏదో పెద్ద మనసుతో చేసి చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చి ఉద్యోగం ఇస్తే మా వెనకాల నలుగురు వెనకాల ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పెళ్ళి ఉంటుంది, చదువులు ఉంటారు. ఇంకా మాకు వచ్చే పనే డ్రైవింగ్ ఆర్టీసీ. ఇంకా వేరే పని చేయలేము. ఇప్పుడు 50 ఏళ్ళు దగ్గరికి వచ్చాయి, ఇంకేం చేస్తాం? ఇంకా 10 ఏళ్ళు రిటైర్మెంట్ దగ్గర ఉంది. ఆ లోపల ఇంకేం పని చేయగలుగుతాం? ఏం చేయలేం కదా. కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. రోడ్డు మీద పడ్డట్టే కదా కుటుంబం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఏం పని చేస్తారన్న? ఏం లేదు, ఏదో పని దొక్కితే చేయాలి, లేకపోతే ఎవడన్నా పిలిస్తే కార్ డ్రైవింగ్ పిలిస్తే పోవాలి, ఏదో చేయాలి. ఇంకో తాన చేయలేము, పెద్ద హార్డ్ వర్క్ కూడా చేయలేము, మొయ్యలేము కదా ఏదైనా. డ్రైవింగ్ తప్ప సంపాదించుకున్న జాబు చిన్న మిస్ అయితే పోయింది, చిన్న చిన్న అవన్నీ. సరే క్షణికావేశంలో వాళ్ళదో మాదో అయిపోయింది, అది సారీ చెప్పుకున్నాం. అంతా అయిపోయినాక 3 నెలల తర్వాత ఇది ఇట్లా జరిగింది. ప్రజాప్రభుత్వానికి ఏంది ఒకటే వినిపోయిందంటే, ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వమే అన్నీ చేయాలి, మంచి చెడు అంతా ఓట్లేసి గెలిపించినాము, మార్పు రావాలని. చిన్న చిన్న ఇట్లాంటివి చూసి ఉద్యోగాలు ఇచ్చేస్తే మా ఉద్యోగాలు మనం చేసుకుంటాం. రేపు ప్రభుత్వానికి కూడా రేపు రాబోయే మళ్ళీ 5 ఏళ్ళలో కూడా అరే మాకు మంచి చేసిందంటే మా తరపున మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మా చుట్టాలది వీళ్ళది, అరే మాకు ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరిగింది పేరు చెప్పుకొని బతాం కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం మంచిగా చేసింది, ఇప్పుడు ఒక బాధలు ఉన్నాం, సాయం చేసిందంటే జీవితాంతం చెప్తామా చెప్పమా? ప్రచారం చేసినాం, బాగా ప్రచారం చేసినాం, తిరిగినాం కూడా ఇంటింటికి పోయి కాంగ్రెస్ కోటేమని. ఇప్పుడు మాకే న్యాయం జరగట్లేదు. ప్రజాప్రభుత్వం అంటుంది కానీ ప్రభుత్వం దృష్టికి కూడా సరిగ్గా వెళ్తుందా విషయాలు, వెళ్తలేవో కూడా తెలియదు కదా. ప్రభుత్వం దగ్గర నేరుగా పిలిచి మీ సమస్య ఏముందని రేవంత్ రెడ్డి తానికి వెళ్తే డిసైడ్ అవుతుందేమో. వీళ్ళు మేము మాట్లాడతాం చేస్తామని అంతే. ఏం చెప్తావు? ఉద్యోగం అయితే కావాలి కంపల్సరీ. ఇంకా 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళల్లో ఇంకేం చేయలేము, వయసు మీద పడ్డది. ఉన్నదాన్ని చూస్తే మళ్ళీ రేపు 10 ఏళ్ళ తర్వాత అయినా మాకు ఏదో కొన్ని డబ్బులు వస్తాయి, పిల్లల పెళ్ళిళ్ళు చదువులు అంతవరకు నడుస్తుందిగా. పరిస్థితి మాత్రం చెప్పలేము. ఇక అధికారులు అంటే ఇక ప్రతిదానికి కష్టం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ నౌకరు ఎందుకు చేస్తున్నాము అని అనిపిస్తుంది. ఎంత చిన్న ప్రాబ్లం అయినా తీసి పక్క పెట్టుడు అంతే. వాడు ఎట్లా తినుడు మరి? ఇదో నౌకరు ఉన్నదని దీని వెంబడి తిరుగుతా అంటే ఎన్ని రోజులు తిరుగుతాం? నాది నేను పేషెంటు, అంటే నేను ఇడిచిపెట్టి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది ఆర్టీసీలో నౌకరి, హెల్త్ బాగాలేక. సరే ఇక పెట్టిన అప్పీలు అందరికి పెట్టినా అందరు రిజెక్ట్ చేసి పడేసారు. ఇక లాస్ట్ ఛాన్స్ ఇది ఉంది కదా అని పెట్టడానికి వచ్చింది. ఆబ్సెంటిజం, అదే ఆబ్సెంటిజం, దానివల్ల పోయింది. ఇక ఏం లేదు, తినుడు తిరుగుడు అంతే. అయ్య సంపాదించింత ఉన్నది కాబట్టి కిరాయిలు వస్తాయి, దాంతో కొద్దిగా వెలువాటు అంతే. లేకపోతే కథమేనా, రోడ్డు మీద ఎక్కి అడుక్కునుడే, లేదన్నా చిన్నగా దందా చేసుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. ఆర్టీసీ కార్మికుల నుంచి చిన్న దందా చేసుకునే పరిస్థితి అంతే. ఇక మరి ఏం చేస్తాం, వాళ్ళు తీసుకోలేదు, తీసుకోకపోతే మనం ఏం చేస్తాం, ఏదో పని చేసుకోవాలి కదా బతకడానికి. అంటే నాది ఆబ్సెంటిజము, నాకు హెల్త్ బాగాలేక నేను రాకపోయాను. 20 ఏళ్ళు అయిపోయింది, అందరికి అప్పీల్ చేసిన, అందరు రిజెక్ట్ చేసిర్రు. ఇది ఒక లాస్ట్ ఛాన్స్ కాబట్టి వచ్చినాం. నేను 7 ఏళ్ళు చేసిన, 20-21 సంవత్సరాలు అవుతాను నేను రిజెక్ట్ అయ్యి. ఆబ్సెంటిజం ఇక 2-3 ఏళ్ళు ఉన్నది, ఇస్తే ఆయనతో చేసుకొని బతుకుతాం అంతే. అంతే కదా. ఇకపోతే ఏదన్నా ఇక బిజినెస్ చేసుకుంటే చిన్నపాటిది అంతే కదా. ఇక దానివల్ల ఇక మరి ఎట్లా? గవర్నమెంట్ ఉద్యోగం అంటే వేరే ఉంటుంది కదా. ఏది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అని అంటే ఇలాంటి కేసులు ఏ శాఖలన్నా కనబడతాయా? ఏ శాఖలు కనబడాయి? అందరికి ఇది అందరికి ఉంటే బాగుంటుంది కదా. ఒక ఆర్టీసీకే దీనికి ఇట్లా తయారు చేసిర్రు. ఏ చిన్న తప్పు జరిగినా 10 రోజులు
వారం రోజులు జరపడం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ పై అధికారికి అట్లా తిరుగుతూనే ఉండాలి. ఇక తిరుగుతూనే ఉండాలి జీవితకాలం పెట్టుకొని. తప్పు చిన్నది పనిష్మెంట్ పెద్దది అంతే ఇక మరి అంతే కదా. ఇప్పుడు ఏ శాఖలు నన్ను ఉన్నదా ఈ లెక్కన? అబ్సెంటిజం అంటే సిక్కు పంపించాలి 24 hours లోపల 48 hours లోపల పంపించినా కూడా నువ్వు తీసి పక్కకు పెడితే ఏం చెప్తాం అట్లా. ఏం కావాలంటే ఇక ఏమున్నది నౌకరిస్తే చేసుకుంటాం. ఇంకో 2-3 ఏళ్ళు ఉన్నది.